परमेश्वर का राज्य नजदीक आया है। దేవుని రాజ్యము సమీపించి ఉన్నది। और समझाने के लिए मैं आपको बताता हूं, అర్థం చేయించడానికి నేను మీకు ఇలా చెప్తాను। उधर में एक बड़ा मकान बनाने के लिए आप समझो, మీరు అక్కడ ఒక పెద్ద ఇల్లు కట్టుకోవడానికి అనుకున్నారు అనుకోండి, आपने वो जमीन खरीदा, ఆ భూమిని మీరు కొన్నారు, तो बड़ा मकान के तैयारी के उसका खोदाई करने के पहले आप क्या करते हैं? మరి ఆ పెద్ద ఇల్లు కట్టడానికి తవ్వడానికి ముందు మీరు ఏం చేస్తారు? उधर में जितना घास है, झाड़ी है, सबको साफ करता है। అక్కడ ఎన్నైతే ముళ్ళు పొదలు గచ్చలు ఉన్నాయో అన్ని కూడా శుభ్రం చేస్తారు। फिर उसके बाद खोदाई शुरू करता है, ఆ పిదప మీరు ఇక తవ్వడం మొదలు పెడతారు। और खोदाई शुरू करके बुनियाद पत्थर डाल दिया, మరి తవ్విన తర్వాత పునాది రాళ్ళు వేశారు। फिर लगातार आप क्या करते रहेंगे? మరి నిరాటంకంగా మీరు ఏం చేస్తుంటారు? उसके बाद దాని తర్వాత फिर भी घास काटते रहेंगे या पत्थर ढूंढ के लाकर दीवार बनाएंगे? మరి ఇంకా గడ్డి కోస్తూనే ఉంటారా, లేక రాళ్ళను తీసుకుని వచ్చి మరి గోడలు లేపుతూ ఉంటారా? समझ में आया? అర్థమవుతుందని చెప్పింది? कितने लोगों समझ आया? ఎంతమందికి మాటలు అర్థమయ్యాయి? ये बड़ा जमीन में मकान बनाना है, ఈ పెద్ద స్థలములో ఇల్లు కట్టాలి। पहले झाड़ी साफ किया, మొదట చెట్లను శుభ్రం చేశాం, अरे घास साफ किया, ఆ తర్వాత గడ్డిని శుభ్రం చేశాం, उसके बाद नाप के अनुसार खोदाई कर दिया, ఆ తర్వాత కొలతల ప్రకారంగా తవ్వడం మొదలు పెట్టాం, मकान बनाना शुरू किया, ఇల్లు కట్టడం ఆరంభించాం। इधर उधर से ईंट लाकर मकान बनाता है, ఇక్కడ నుండి అక్కడ నుండి ఇటుకలు తీసుకొని వచ్చి ఇల్లు కడుతూ ఉన్నాం। फिर भी घास काटते हुए चले जाएंगे, అయినా కూడా గడ్డి కోస్తూ వెళితే कैसा काम आगे होगा? మరి ముందుకు పని ఎలా జరుగుతుంది? इसी मुताबिक प्रभु यीशु मसीह घास साफ किया, ఇదే ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు గడ్డిని శుభ్రం చేశాడు। वो भी उन्होंने पहले साल में ही सिर्फ घास साफ करता रहा, మరి అది కూడా మొదటి సంవత్సరంలోనే ఆ గడ్డిని ఆయన శుభ్రపరుస్తూ ఉన్నాడు। प्रभु यीशु मसीह चंगाई कितना देर करता रहा? ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థత అనేది ఎంత కాలం చేస్తూ ఉన్నాడు? 3.5 साल यीशु सेवा किया, మరి యేసు ప్రభు 3.5 సంవత్సరాల కాలం సేవ చేశాడు। कितने देर तक चंगाई करता रहा? మరి ఎంత కాలం వరకు స్వస్థపరుస్తూ ఉన్నాడు? अच्छी तरह पड़ेगा तो करीबन 1 साल या 10-11 महीने या 13 महीने उन्होंने चंगाई किया। మరి జాగ్రత్తగా వాక్యాన్ని పఠించినట్లయితే మరి 9, 10, 11 లేకపోతే 13 సంవత్సరాలు చేశాడు ఆ పని। महीना నెలలు చేశాడు। कुल 3.5 साल ही किया है, మొత్తం 3.5 సంవత్సరాల కాలమే చేశాడు। बाद में प्रभु यीशु शक्ति वचन प्रचार करना शुरू किया। తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు శక్తితో వాక్యాన్ని బోధించడం మొదలు పెట్టాడు। जब वचन प्रचार करना शुरू किया, लोग छोड़कर जाने लगा। ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మొదలు పెట్టడం ఆరంభించాడో ప్రజలు విడిచిపెట్టి వెళ్ళడం ఆరంభించారు। रोटी खाने वाला चले गए, రొట్టెలు తినే వాళ్ళు వెళ్ళిపోయారు, चंगाई पाने वाले चले गए, స్వస్థపరిచే వాళ్ళు పడేవాళ్ళు వెళ్ళిపోయారు। सिर्फ सेवक लोग ही रह गया, కేవలం సేవకులే మిగిలారు, चेले लोग ही रह गया। శిష్యులే మిగిలారు। प्रभु यीशु ने बोला, चेले लोग तुम भी क्यों न जाते? మరి శిష్యులతో ప్రభు అన్నాడు, మీరెందుకు వెళ్ళడం లేదు? उन्होंने बोला, जीवन का वचन आपके पास है, ఇదిగో జీవము కలిగిన రొట్టె మీ దగ్గర ఉంది, आपको छोड़कर कहां जाएंगे? మిమ్మల్ని వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళగలం? सो बड़ा भीड़ सब चले गए। బహుజన సమూహం అంతా కూడా బయలు వెళ్ళిపోయింది। आखिरी में सलीब उठाते समय में चेले लोग भी डर के मारे चले गए। మరి ఆఖరిగా సిలువ మోయిచున్న వేళ శిష్యులు కూడా భయపడి వెళ్ళిపోయారు। क्यों? ఎందుకు? झाड़ी काटने का समय खत्म हो गया था, చెట్లు శుభ్రం చేసే పని అయిపోయింది। झाड़ी काटना, बुश क्लियरिंग खत्म हो गया, మరి చెట్లు నరకడం, పొదలు శుభ్రం చేయడం वो काम खत्म हो गया। ఆ పని అయిపోయింది। पेंतकोस्त के दिन में खोदाई शुरू हो गया, మరి పెంతెకోస్తు నాడు త్రవ్వడం మొదలైంది। बुनियाद पत्थर यीशु, పునాది రాయి యేసు। उसके बाद प्रेरितों नबियों के द्वारा मकान बनाते जा रहा है। దాని తర్వాత అపోస్తలులు ప్రవక్తల మీద ఇల్లు కట్టడం ఆరంభమైంది। सारे दुनिया में मकान बना रहा है, ప్రపంచమంతటిలో ఇల్లు కట్టబడుతోంది। पत्थर रशिया से आ रहा है, రాళ్ళు రష్యా నుండి వస్తున్నాయి, चाइना से आ रहा है, చైనా దేశం నుండి వస్తున్నాయి, नेपाल से आ रहा है, నేపాల్ నుండి వస్తున్నాయి, आंध्र से आ रहा है, ఆంధ్ర నుండి వస్తున్నాయి, जम्मू से आ रहा है, జమ్మూ నుండి వస్తున్నాయి, सारे दुनिया से आ रहा है। ప్రపంచమంతటి నుండి వస్తున్నాయి।
अभी का सेवा कौन सा है? మరి ప్రస్తుతం ఉన్న సేవ ఏమిటి? आप और मैं जगह जगह जाकर पत्थरों को लेके आना है। మీరు నేను ఆయా ప్రాంతాలకు వెళ్ళి రాళ్ళను ఏరుకొని రావాలి. एक एक पत्थर के ऊपर पेंट लगाने के लिए नहीं, ఒక్కొక్క రాయి మీద రంగులు వేయడానికి కాదు, पत्थर को काट के ले आना है। రాళ్ళను మలిచి తీసుకొని రావాలి. पहला पत्रोस 2:4 से पढ़िएगा, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 4 से 7 तक पढ़िएगा। 4 నుండి 7 వరకు. पहला पत्रोस 2:4 से 7 तक। మరి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. हाँ, और పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. इधर में लिखा है तुमको पत्थर के नहीं लेके आकर मंदिर बना रहा है। మిమ్మల్ని సజీవమైన రాళ్ల వలె ఏరుకొని వచ్చి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. बीमारों को चंगा करने के लिए यीशु को क्रूस पर जान देने का जरूरत नहीं था। మరి రోగులను బాగు చేయడం కొరకు యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టవలసిన అవసరం లేదు. सब लोग सेवक लोग अभी ध्यान से सुनना। సేవకులైన అందరూ కూడా ఇప్పుడు జాగ్రత్తగా వినాలిక. बीमारों को चंगा करने के लिए प्रभु यीशु मसीह को क्रूस पर जान देने का जरूरत नहीं था। మరి రోగులను స్వస్థపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తుకు శిలువలో ప్రాణం పెట్టవలసిన అవసరం లేదు. उनका नाम इस्तेमाल करने से बीमार चंगे हो जाते थे। ఆయన నామాన్ని ఉపయోగించుకుంటే రోగాలు బాగయ్యేవి. लेकिन पत्थर को काटकर चेला बनाना है तो यीशु को कीमत देना पड़ता था। మరి రాళ్లను మనిషి సేవకులను తయారు చేయాలంటే యేసు ప్రభుకు వెల చెల్లించవలసి ఉంటుంది. क्योंकि शैतान सबको खरीद कर रखा हुआ था। ఎందుకంటే సాతానుడు అందరిని కూడా కొనేసి ఉంచుకున్నాడు. कैसा खरीदा? ఏ విధంగా కొన్నాడు? आदम को पाप के जाल में डालकर अपना वश में रख दिया। ఆదామును పాపమనే వలలో పడవేసి తన ఆధీనములోనికి తీసుకున్నాడు. प्रभु यीशु क्रूस के द्वारा क्या किया है? ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ద్వారా ఏమేం చేశాడు? हमारा पापों का कीमत दे दिया। మన పాపముల కొరకైన వెల ఆయన చెల్లించాడు. अभी मनुष्य को शैतान के वश में से छुड़ाने का काम है। ఇప్పుడు సాతాను వశములో పడి ఉన్న మనుషులను విడుదల చేసే పని ఉంది. विడుదల का मतलब छुड़ाने का, निकाल कर लाने का। विడుదల जब अभी विడుదల शब्द इस्तेमाल नहीं करना। సాతాను నుండి వాళ్ళను తీసుకుని రావాల్సిన పని ఉంది. क्योंकि आजकल विడుదల बहुत झूठे बात चल रहा है। ఎందుకంటే ఈనాడు దినాల్లో విడుదలనే మాట అబద్ధముగా వాడబడుతోంది. मैं दोबारा बताता हूँ, నేను మళ్ళా మీతో చెబుతున్నాను. बीमारों को चंगा करने के लिए यीशु मसीह को क्रूस पर मरने का जरूरत नहीं था। రోగాలను స్వస్థపరచడానికి యేసు ప్రభుకు శిలువలో ప్రాణం పెట్టవలసిన అవసరం పడలేదు. यीशु का नाम काफी था। యేసు ప్రభు నామమే సరిపోయేది. लेकिन शैतान के वश में पड़े हुए लोगों को निकाल कर लाना तो यीशु को कीमत देना पड़ता था। మరి సాతాను స్వాధీనంలో పడి ఉన్న మనుషులను తీసుకొని రావడానికి యేసు ప్రభు వెల చెల్లించవలసి వచ్చింది. इसलिए यीशु क्रूस पर जान देने के बाद అందుకే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టిన తర్వాత तीसरा दिन जी उठा। 3వ రోజు మృత్యుంజయుడై లేచాడు. आपका माइक थोड़ा सा नीचे रखो। तीसरा दिन मरे हुए में से जी उठा। 3వ నాడు మృతులలో నుండి తిరిగి లేచాడు. 40 दिन इस दुनिया में रहा। 40 రోజులు ఈ భూమి మీద ఉన్నాడు. फिर जाते समय सेवा दिया। ఆయన వెళ్ళేటప్పుడు సేవను అప్పగించాడు. जाते समय में स्वर्ग और पृथ्वी का सारे अधिकार मुझे दिया गया है, जाओ सबको चेला बनाओ। వెళ్ళిపోయే సమయంలో ఆయన చెప్పింది ఏంటంటే భూమి అందును పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడినది గనుక మీరు వెళ్ళండి ప్రజలను శిష్యులను చేయండి అని చెప్పాడు. उसका मतलब क्या है? దాని అర్థం ఏంటి? फिर भी झाड़ी काटने का काम करने का नहीं, అయినా కూడా గడ్డి కోసే పని పెట్టుకోవడం కాదు.
वो कब करता था? అది ఎప్పుడు చేస్తూ ఉండేవాళ్ళు? जब परमेश्वर का राज्य निकट था। ఎప్పుడైతే దేవుని రాజ్యము సమీపించి ఉండిందో. अभी देव परमेश्वर का राज्य का काम 2000 साल से चल रहा है। మరి ఇప్పుడు దేవుని రాజ్యం యొక్క పని 2000 సంవత్సరాల నుండి కొనసాగుతోంది. अभी भी लोगों को घास काटने में मन लगता है। ఇప్పటి కూడా ప్రజలకు గడ్డి కోయడంలో మనస్సు పడుతోంది. अभी कौन सा काम